హలో స్టూడెంట్స్, ఈ వీడియో ఓన్లీ యావరేజ్ స్టూడెంట్స్కి మాత్రమే. టాపర్లు ఎవరైనా ఉంటే స్కిప్ చేయండి. సో ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ షార్ట్ అండ్ లాంగ్ క్వశ్చన్స్ సెట్ చేద్దాం. సో ఇవి 100% ఇవే వస్తాయని కదా, బట్ ఇవి చూసుకుంటే మోస్ట్లీ యూ కెన్ స్కోర్ అప్ టు 55 to 56 మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు ఇవి ప్రిపేర్ అయితే. ఫస్ట్ విఎస్ఏక్యూ చూద్దాం. విఎస్ఏక్యూస్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకు సెకండ్ చాప్టర్, తర్వాత 7th చాప్టర్, 8th, నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 10, 11, 12, 15, 16. సో ఇవే చాప్టర్స్. సెకండ్ చాప్టర్ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. దీంట్లో మనకు మోస్ట్లీ వాట్ ఈస్ డిస్పర్షన్ ఒకటి, మయోపియా, హైపర్మెట్రోపియా. సో సెకండ్ చాప్టర్ చూడండి. మోస్ట్లీ వెరీ షార్ట్ క్వశ్చన్స్. ఒకటి ఏంటంటే పాసిబుల్ అయితే ఈ చాప్టర్స్లో ఆల్ అన్ని వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చదవడానికి ట్రై చేయండి. ఉండేది చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. సో కాబట్టి చదివితే బెటర్. అన్ని క్వశ్చన్స్ చదువుకుంటే ఈజీ అవుతుంది. సెకండ్ చాప్టర్ లో మోస్ట్లీ యాంగిల్, స్మాల్ యాంగిల్ ప్రిజం అని ఒకటి ఇస్తాడు. 4 degrees డీవియేట్స్ త్రూ 2.48 అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంటుంది, అదొకటి. మయోపియా, హైపర్మెట్రోపియా, డిస్వర్షన్, పవర్, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇవి కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ 7th చాప్టర్ లో మనకు మోస్ట్లీ అడిగేది కన్వర్షన్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాలోనోమీటర్ టు అమ్మీటర్ అండ్ మూవింగ్ కాయిల్ గాలోనోమీటర్ టు వోల్ట్ మీటర్ అండ్ డిఫరెన్సెస్ కూడా అడుగుతారు. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ఎ కండక్టర్ క్యారింగ్ కరెంట్ ఐ, లెంత్ ఎల్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి. అక్కడ ఏవైతే టర్మ్స్ ఇస్తాడో క్యూవీబీ సైన్ థీటా ఒక ఆన్సర్ రాస్తాం మనం, ఐఎల్బి సైన్ థీటా ఒకటి ఉంటుంది. ఇవి రెండు చూసుకోండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాలోనోమీటర్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్. సో ఇవి కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీంట్లో. వీటితో పాటు రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చదువుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు చదువుకుంటే. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 8. సో 8th చాప్టర్ లో నో ఎక్సెప్షన్. 2 విఎస్ఐకి వస్తాయి కాబట్టి అన్ని చదవాలి, ప్లస్ ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ దీంట్లో మనకు యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్, యాంగిల్ ఆఫ్ డిక్లినేషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత మ్యాగ్నెటిక్ లైన్స్ ఫార్మ్స్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ బై అని ఇంకో క్వశ్చన్. మ్యాగ్నెటిక్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ సాలినాయిడ్. వాట్ డైరెక్షన్స్ కంపాస్ నీడిల్ పాయింట్స్ ఎట్ పోల్స్, విచ్ నీడిల్ ఈస్ టు బి యూజ్డ్ ఎట్ పోల్స్, ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్, మ్యాగ్నెటిక్ మూమెంట్ యూనిట్స్, మ్యాగ్నెటిక్ మూమెంట్ యూనిట్స్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ యూనిట్స్ ఇవి అడుగుతారు. గాస్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం, వాట్ హ్యాపెన్స్ టు ద కంపాస్ నీడిల్ ఎట్ ద ఎర్త్ పోల్స్. ఈ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. సో ఈ చాప్టర్ ఎక్సెప్షన్ ఏం లేదు. 8th చాప్టర్, 12th చాప్టర్ అన్ని క్వశ్చన్స్ కంపల్సరీ చదవాలి, ఎందుకంటే 2 క్వశ్చన్స్ వస్తాయి చాప్టర్స్ లో కాబట్టి అన్ని చదవాలి. చాప్టర్ 10 ఏసీ కరెంట్ ఉంటుంది మనకి. ఇక్కడ ఏసీ కరెంట్ లో ఫస్ట్ క్వశ్చన్, ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్స్ 200 volts AC into 2000 volts AC. Calculate the number of turns in the solenoid if the number of turns in the primary is 10. Write the expression for reactance of inductor and capacitor, ఇది ఒకటి. వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ ఇన్ 6 volts బెడ్ ల్యాంప్, చాప్టర్ 10. ఇది చూడండి. నెక్స్ట్ వాట్ ఈస్ meant by వాట్లెస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్, వాట్ ఈస్ ద ఫినామినా ఇన్వాల్వ్డ్ ఇన్ వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్, మ్యూచువల్ ఇండక్షన్ అంటాం మనం దీన్ని, చూసుకోవాలి. డిఫైన్ పవర్ ఫ్యాక్టర్ ఆన్ విచ్ ఫ్యాక్టర్స్ డస్ ద పవర్ ఫ్యాక్టర్ డిపెండ్స్. ఇవి ఈ చాప్టర్ 10th చాప్టర్ లో ఇంపార్టెంట్. 11th దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఈఎం వేవ్స్, అప్లికేషన్స్, ప్రొడక్షన్. ఈఎం వేవ్స్, అప్లికేషన్స్ ఒకటి, నెక్స్ట్ ప్రొడక్షన్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు ఇది ఒకటి. నెక్స్ట్ దీంట్లో వస్తే ప్రాబ్లం కూడా రావచ్చు. ఎనర్జీ హాఫ్ అయితే వేవ్ లెంత్ హాఫ్ అయితే ఎనర్జీ ఏమైతుందని చెప్పి క్వశ్చన్స్ అడుగుతారు. ఆల్ఫా పార్టికల్ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆల్ఫా పార్టికల్ ఇంకొక డిఫరెంట్ ఎలక్ట్రాన్, ఆల్ఫా పార్టికల్ ఇంకొక ఏదో డిఫరెంట్ గా ఉంటాయి. వాటికి దేనికి ఎక్కువ ఎనర్జీ ఉంటుందని చెప్పి అడుగుతారు. దీంట్లో అన్ని క్వశ్చన్స్ కంపల్సరీ చదవాల్సిందే. మోస్ట్లీ మీరు చూసుకోవాల్సింది ఈ చాప్టర్ లో అప్లికేషన్స్ చూసుకుంటే సరిపోతుంది. An electron and alpha particle and proton have the same kinetic energy, which one will have greater de Broglie wavelength అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. దీంట్లో de Broglie wavelength పైన క్వశ్చన్ చెప్పింది. ఆల్ఫా పార్టికల్, ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్
has the same kinetic energy, which one will have greater de Broglie wavelength? సో ఈ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ఒకసారి చూసుకోండి. de Broglie wavelength పైన ప్రాబ్లమ్స్ అడుగుతారు మనకి దీంట్లో 12th చాప్టర్ లో. de Broglie wavelength పైన ప్రాబ్లమ్స్ లాంబ్డా ఈక్వల్ టు హెచ్ బై ఎంవి. సో ఈ క్వశ్చన్ ఒకటి. ఒక పొటెన్షియల్ కి యాక్సిలరేట్ చేస్తే వేవ్ లెంత్ ఎంత అని అడుగుతారు. లాంబ్డా ఈక్వల్ టు 1.227 బై రూట్ వి. ఇట్ ఈస్ ఇన్ నానోమీటర్స్ ఇది. సో ఇట్లా ఒక క్వశ్చన్ ఉంటుంది, దీనిపైన కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంది. ఫర్ ద వాట్ కైనటిక్ ఎనర్జీ. సో ఇక్కడ వాట్ ఈస్ ద de Broglie wavelength అసోసియేటెడ్ విత్ బుల్లెట్ ఆఫ్ మాస్ 0.040 ట్రావెలింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 1 కిలోమీటర్ పర్ సెకండ్. de Broglie wavelength పైన క్వశ్చన్స్ అడుగుతారు, ఒకసారి కంపల్సరీ చూసుకోవాలి. అన్ని రకాల క్వశ్చన్స్ చూసుకోవాలి. అడిషనల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి టెక్స్ట్ బుక్ లో అడిషనల్ క్వశ్చన్స్ లో ఉంటాయి, ఇవి కంపల్సరీ చూసుకోవాలి. టెక్స్ట్ బుక్ లో అడిషనల్ ఎక్సర్సైజెస్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ తర్వాత ఎక్సర్సైజెస్ లో క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి చూసుకోండి. నెక్స్ట్ 15th చాప్టర్ మనకు సెమీ కండక్టర్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. దీంట్లో సెమీ కండక్టర్స్, పిఎన్పి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ డ్రా చేయడము ఇవి ఉంటాయి. 12th చాప్టర్ మొత్తం అన్ని చదవాల్సిందే, అన్నిటితో పాటు ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. 15th చాప్టర్ లో పీ టైప్ పిఎన్ జంక్షన్ డయోడ్, విచ్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్, సింబల్స్ ఆఫ్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎగ్జామ్ లో అడిగారు. నెక్స్ట్ వాట్ ఈస్ ఇంట్రెన్సిక్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ అని అడుగుతారు. తర్వాత ట్రూత్ టేబుల్స్ ఆఫ్ నాండ్ అండ్ నార్ గేట్స్, లేదా ఏదైనా ట్రూత్ టేబుల్స్ అన్ని చూసుకోండి. ఇన్ విచ్ బయాస్ జీనా డయోడ్ యూజ్డ్ యాజ్ ఏ వోల్టేజ్ రెగ్యులేటర్ అని అడుగుతాడు, రివర్స్ బయాస్ అది. ఇవి 15th చాప్టర్ కూడా విఎస్ఐకి తక్కువనే ఉంటాయి. దీంట్లో కూడా అన్ని చదివితే బెటర్. నెక్స్ట్ 16th చాప్టర్ మొత్తాన్ని ఉండేదే 10, సో ఇవి కూడా అన్ని చదువుకోండి సరిపోతుంది. ఇవి విఎస్ఐక్యూస్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ లోకి వెళ్తే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూసుకోండి. రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఫస్ట్ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు మనకు. దాంట్లో ఒకటి ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్, సింపుల్ మైక్రోస్కోప్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ క్రిటికల్ యాంగిల్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, వైడ్ సెట్టింగ్స్ అండ్ అపియర్స్ రెడ్. సో దీంట్లో వీటితో పాటు అడిగితే డెరివేషన్ లో ఆర్ ఈక్వల్ టు 2f. సో ఇది డెరైవ్ చేయమని కూడా అడుగుతారు, ఇది చూసుకోండి జాగ్రత్తగా. సో ఇవి క్వశ్చన్స్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, మిరేజ్, వర్కింగ్ ఆఫ్ సింపుల్ మైక్రోస్కోప్, క్రిటికల్ యాంగిల్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, వైడ్ సెట్టింగ్స్ అండ్ అపియర్స్ రెడ్. సో ఇవి సెకండ్ చాప్టర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇవి మొత్తం ఎస్ఐక్యూస్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వేవ్ ఆప్టిక్స్. దీంట్లో ఇంటెన్సిటీ ఎట్ ఎ పాయింట్ డ్యూ టు ద ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ లైట్ అని మనకు క్వశ్చన్ ఉంటుంది, ఇది ఒకటి. నెక్స్ట్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్. సో ఇక్కడ బ్లూ షిఫ్ట్, రెడ్ షిఫ్ట్ ఇవి చదవాలి, బ్లూ షిఫ్ట్ అండ్ రెడ్ షిఫ్ట్. నెక్స్ట్ రిజాల్వింగ్ పవర్ ఆఫ్ యువర్ ఐ, ఇది ఒక ఎక్స్పెరిమెంట్. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఇంటర్ఫియరెన్స్ అండ్ డైఫ్రాక్షన్, రెండింటిలో కూడా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ హోల్డ్స్ ట్రూ. పోలరైజేషన్ విత్ క్రాస్ పోలరైడ్స్, ఇది చదివితే ఓపిక ఉంటే చదవండి, లేకపోతే చదవాల్సిన అవసరం లేదు, అంత ఎక్కువ ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ చదువుకుంటే బెటర్. ఉన్నదే 4 క్వశ్చన్స్ కాబట్టి అన్ని చదివితే కొంచెం బెటర్ ఉంటుంది. సో ఇవి అయితే కంపల్సరీ చూసుకోవాలి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. సో ఈ చాప్టర్ లో అన్ని క్వశ్చన్స్ చదవడానికి ట్రై చేయండి. ఆల్ ఎస్ఐక్యూస్ చదవండి. పాసిబుల్ అయితే ఈ కూలమ్స్ లా పైన ప్రాబ్లం కూడా ఇస్తారు, 1/4 Q1 Q2 బై R². కూలమ్స్ లా పైన మనకు ప్రాబ్లం అడిగినా కూడా చేయడానికి రెడీ ఉండాలి. సో ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి 9 × 10⁹ సబ్స్టిట్యూట్ చేసి Q1 Q2 R వాల్యూస్ ఇస్తాడు, వాడాలి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సియల్ లైన్, ఈక్వటోరియల్ లైన్, కూలమ్స్ లా, గాస్ లా అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద పాయింట్ చార్జ్, అండ్ టార్క్ ఆన్ ఎలక్ట్రిక్ డైపోల్స్. ఇక్కడ 6 క్వశ్చన్స్ కి 6 ఇక్కడ ఇచ్చేసినాం మనం. యాక్సియల్ లైన్, ఈక్వటోరియల్ లైన్ సపరేట్ గా క్వశ్చన్స్ ఉంటాయి మనకు. ఈ చాప్టర్ లో ఏది కూడా చాయిస్ తీసుకోవద్దు, అన్ని చదవాలి. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ కెపాసిటర్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్, parallel plate capacitor. Next, potential due to point charge, potential energy of the dipole in uniform electric field. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి, మ్యాక్సిమం వస్తాయి. ఇక్కడ బిహేవియర్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్,
పోలరైజేషన్ అండ్ డైఎలక్ట్రిక్స్ అనే క్వెషన్ ఉంటది ఒకటి మనకు. దీన్ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. బట్ కొన్ని సార్లు ఇదే క్వెషన్ ఎగ్జామ్‌లో ఇస్తారు. సో, ఇక్కడ డిస్‌ప్లే చేసిన ఏ ఒక్క క్వెషన్ కూడా లీవ్ చేయకుండా చదివితేనే 100% ఏదో ఒక క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంటది. మీరు ఈ క్వెషన్ వదిలేస్తారు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈ క్వెషన్ వదిలేస్తారు. అదే క్వెషన్ ఎగ్జామ్‌లో వస్తది. ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం చదువుతున్నప్పుడు చదివేదే ఆల్రెడీ లిమిటెడ్ క్వెషన్స్. దాంట్లో కూడా ఛాన్స్ తీసుకోవద్దు. నెక్స్ట్ మూవింగ్ చార్జెస్ అండ్ మాగ్నెటిజం. మూవింగ్ చార్జెస్ అండ్ మాగ్నెటిజంలో బాయిడ్ సావర్ట్ లా, ఆంపియర్స్ లా, మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్, ఫోర్స్ బిట్వీన్ టూ ప్యారలల్ కండక్టర్స్. ఇది లాంగ్ లో ఉంటుంది మనకు. మోస్ట్లీ అడగకపోవచ్చు. బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సర్క్యులర్ కాయిల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్. ఇక్కడ రెండు ఉంటాయి. సర్క్యులర్ కాయిల్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్ ఒకటి. నెక్స్ట్ ఎట్ ద సెంటర్. సో ఈ చాప్టర్ లో కూడా పాసిబుల్ అన్ని చదువుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్లీ బయట సవర్ట్ల అప్లికేషన్స్, ఆంపియర్స్ లా అప్లికేషన్స్ ఉంటాయి దీంట్లో. ఒకటి మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ ఈవీఆర్/2 ఒకటి వస్తుంది. ఇది ఒకటి. ఇంకా దీంట్లోనే మనకు సైక్లోట్రాన్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. అది కూడా ఒకసారి చూసుకోండి. జస్ట్ సైక్లోట్రాన్ డయాగ్రామ్, కాంపోనెంట్స్ ఏమున్నాయో చూసుకొని వాటి యూజెస్ ఏముంటుందో ఒకసారి రాస్తే మనకు 4 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇది. సో ఈ క్వెషన్ చదివితే చదవచ్చు, లేకపోతే వదిలేయచ్చు, మీ ఇష్టం. సో ఇది లాంగ్ లో ఉంది మనకు. ఇఫ్ ఎట్ ఆల్, ఇఫ్ దర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ, ఓన్లీ ప్రాబ్లం ఇవ్వకుండా క్వెషన్ ఒకటి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసిన. నెక్స్ట్ ఈఎం ఇండక్షన్. ఈఎం ఇండక్షన్ లో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎడ్డీ కరెంట్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎడ్డీ కరెంట్స్. మోషనల్ ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మూవింగ్ కండక్టర్, ఇప్సిలాన్ ఈక్వల్ టు బిఎల్వి అని రాస్తాం. ఇది ఒకటి. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ సాలినాయిడ్. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ టూ కోయాక్సియల్ సాలినాయిడ్స్ ఉంటుంది. ఇది ఇక్కడ సెల్ఫ్ ఇండక్టెన్స్ పైన మనకు 4 హెన్రీ అని ఒక ఆన్సర్ వస్తుంది. ఆ క్వశ్చన్ ఉంటుంది. కరెంట్ డ్రాప్ అవుతుంది సమ్ వాల్యూ, అయితే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్ ఉంటుంది. సో అది కంపల్సరీ చూసుకోండి. ప్రాబ్లం చాలా సార్లు ఇంతకుముందు ఎగ్జామ్ లో రిపీటెడ్ గా అడిగిన క్వశ్చన్ అది. కాబట్టి ఒకసారి మీరు చూసుకోండి. ఈఎం ఇండక్షన్ లో ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవాలి. ఫ్లక్స్ లింకేజ్ ఒక ప్రాబ్లము, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఒక ప్రాబ్లము. రెండు మ్యూచువల్ ఇండక్టెన్స్, సెల్ఫ్ ఇండక్టెన్స్ పైన ప్రాబ్లం చేసుకోండి, సరిపోతుంది. సో మనకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 9.8 ఎక్సర్సైజెస్ లో 9.8 లాంగ్ క్వశ్చన్స్ తర్వాత అడిషనల్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఎక్సర్సైజ్ క్వశ్చన్ లో 9.8, టెక్స్ట్ బుక్ లో 9.8. కరెంట్ ఇన్ సర్క్యూట్ ఫాల్స్ ఫ్రమ్ 5 ఆంపియర్ టు 0 ఆంపియర్ ఇన్ 0.1 సెకండ్. ఇఫ్ ద యావరేజ్ ఎంఎఫ్ ఇస్ 200 volts induced, గివ్ ద ఎస్టిమేషన్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్. సెల్ఫ్ ఇండక్టెన్స్ ప్రాబ్లం అడుగుతారు దీంట్లో. ఇది ప్రాబ్లం కంపల్సరీ చూసుకోవాలి. ప్రాబ్లం నెంబర్ 9.8 మీకు టెక్స్ట్ బుక్ లో ఇది పేజ్ నెంబర్ 365 పేజీలో ఉంటుంది. ఒకసారి చూసుకోండి ప్రాబ్లం. నెక్స్ట్ ఫ్లక్స్ లింకేజ్ పైన కూడా ప్రాబ్లమ్స్ ఇస్తారు. సో ఇది 9th చాప్టర్. నెక్స్ట్ ఆటమ్స్. ఇది మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఏదైతే చదివారో మళ్ళీ ఇక్కడ సేమ్ అవే క్వశ్చన్స్ ఉంటాయి. ఒక డీ బ్రోగ్లీ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బోర్స్ సెకండ్ పాస్టులేట్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా ఇంతకు చదివినే ఉంటాయి. డీ బ్రోగ్లీ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బోర్స్ సెకండ్ పాస్టులేట్ ఒకటి. స్పెక్ట్రల్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, లైమన్, బామర్, పాజన్, బ్రాకెట్, ఫర్న్ సిరీస్. సో ఇవి మీరు ఆల్రెడీ చదివిన క్వశ్చన్. ఇది పోస్టులేట్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, రూదర్ఫోర్డ్ మోడల్ అండ్ లిమిటేషన్స్ కూడా చూసుకోండి. దీంతో పాటు టోటల్ ఎనర్జీ క్వశ్చన్ కూడా చదవండి. టోటల్ ఎనర్జీ కూడా ఒక 2 సార్లు ఎగ్జామ్ లో అడిగారు, కాబట్టి ఇది కూడా చదువుకోవాలి. క్వశ్చన్స్ ఒకసారి చూసుకొని సరిపోతుంది. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. దీంట్లో హాఫ్ వేవ్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, సెమీ కండక్టర్, డయోడ్ యాజ్ రెక్టిఫైర్. సో మొత్తం రెక్టిఫికేషన్ సంబంధించి అన్ని క్వశ్చన్ చూసుకోండి. రెక్టిఫైర్స్ రిలేటెడ్ అన్ని క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ NAND and NOR gates, truth tables and explanation. How NAND gate and NOR gate used as a universal gates అని చెప్పి వీటి ట్రూత్ టేబుల్స్ రాసి ఎక్స్ప్లెనేషన్ రాయాలి విత్ ఎగ్జాంపుల్. సో రాస్తే ఈక్వల్ 4 మార్క్స్. నెక్స్ట్ వాట్ ఆర్ పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్, ఫార్మేషన్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఒకటి ఉంటుంది. దాంతో పాటు జీనర్ డయోడ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఇక్కడ జీనర్ డయోడ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్. హౌ జీనర్ డయోడ్ యూజ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. సో ఇది కూడా చదువుకోవాలి. ఇవి మనకు మొత్తం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ మీరు చదివితే
మోస్ట్లీ 6 క్వెషన్స్ 100% అటెంప్ట్ చేయొచ్చు. సో, ఇక్కడ ఇచ్చిన అన్ని క్వెషన్స్ చదివితే 6 క్వెషన్స్ 24 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన అన్ని క్వెషన్స్ చదివితే. నెక్స్ట్ ఎల్ఏక్యూస్. ఎల్ఏక్యూస్‌లో మనకు ఆల్రెడీ మనకు ఐడియా ఉన్నది. ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్‌లో 3 క్వెషన్స్ ఉంటాయి. 3 ఎల్ఏక్యూస్ ఉంటాయి. ఆ 3 లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ చదవాలి. కిర్చాఫ్స్ లాస్, వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్, నెక్స్ట్ potentiometer, comparison of EMF of the cells as well as finding the internal resistance of the given cell. సో ఇక్కడ 3కి 3 క్వెషన్స్ చదవాలి. దాంతో పాటు వీట్స్టోన్ బ్రిడ్జ్ పైన న్యూమరికల్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ యాజ్ పొటెన్షియోమీటర్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూసుకోవాలి. మీకు ప్రాబ్లమ్స్‌లో ఏవైతే ఉన్నాయో వీటిపైన బేస్ అయ్యి ఆ ప్రాబ్లమ్ చూసుకుంటే సరిపోతది. వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ పైన ఏమున్నాయి? పొటెన్షియోమీటర్ కంపేరింగ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్స్ ε1/ε2 ఈక్వల్ టు L1/L2. సో L1, L2 వాల్యూస్ ఇస్తారు. ఏదో ε1 ఆర్ ε2 ఏదో ఒకటి ఇస్తారు. అది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద గివెన్ సెల్ స్మాల్ r ఈక్వల్ టు క్యాపిటల్ R ఇంటూ L1/L2 -1. సో దీనిపైన కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి కూడా చూసుకోవాలి. ఫైండింగ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ నేను ప్రాబ్లమ్స్ అన్ని మెన్షన్ చేస్తాను. న్యూమరికల్స్ మీరే చూసుకోండి. టెక్స్ట్ బుక్ లో ఒకసారి రిఫర్ చేసి దాంతో పాటు SAQ1 కూడా SAQ1 మీ టెక్స్ట్ బుక్ లో SAQ1 కూడా మనకు ప్రాబ్లం ఉంటుంది ఒకటి. ఆ ప్రాబ్లం కూడా అడుగుతున్నారు. ఇంటర్నల్ రెసిస్టెన్స్ బేస్డ్ ఉంటుంది అది. అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ కాంబినేషన్ పైన ప్రాబ్లం అడుగుతారు. ఆర్ ఓమ్ రెసిస్టర్ 2 పార్ట్స్ గా సర్కిల్ లాగా బెండ్ చేస్తే దాంట్లో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వస్తుందని చెప్పి అడుగుతారు. అది 1 ఓమ్ ఆర్ 1 ఓమ్ ఆన్సర్ వస్తుంది. అదొక క్వశ్చన్ ఉంటుంది. ఒకసారి కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ కూడా చూసుకోండి. సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి. అవి కిర్చాఫ్స్ లాస్ వస్తే దానికి అడిషనల్ ప్రాబ్లమ్ గా రావచ్చు. ఇవి పొటెన్షియోమీటర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవి కూడా. నెక్స్ట్ న్యూక్లియైలో ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్. దీనికి ప్రాబ్లం ఇది ఎనర్జీ ఈక్వలెంట్ ఆఫ్ మాస్ యూనిట్. సో 1 మైక్రోగ్రామ్ E ఈక్వల్ టు mc² ఫార్ములా పైన బేస్ అయి మనకు ప్రాబ్లం అడుగుతారు. దీనికి దానికి రిలేటెడ్ మాస్ ఎంత ఇచ్చారో చూసుకుంటే సరిపోతుంది. మాస్ మైక్రోగ్రామ్సా మిల్లీగ్రామ్సా గ్రామ్స్ ఇచ్చిందో చూసుకొని ఎనర్జీ ఈక్వలెంట్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ అని ఉన్నాయి కదా, దాన్ని గ్రామ్ ని కేజీలోకి కన్వర్ట్ చేయండి. గ్రామ్ ని కేజీలో కన్వర్ట్ చేసి ఇక్కడ 1 గ్రామ్ అని ఇచ్చింది కదా, 1 గ్రామ్ అంటే 10⁻³ కేజీ. లేదా మైక్రోగ్రామ్ అన్నప్పుడు 1 మైక్రోగ్రామ్ అంటే 10⁻⁻6 గ్రామ్స్ అవుతుంది. సో దాన్ని కేజీలో కన్వర్ట్ చేస్తే 10⁻⁻9 కేజీ. 10⁻⁻9 కేజీలోకి వస్తుంది మనకు వాల్యూ. సో ఎనర్జీ ఈక్వలెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత లా ఆఫ్ రేడియో యాక్టివ్ డీకే లా రాసి హాఫ్ లైఫ్ పైన న్యూమరికల్ ఉంటుంది. 2⁻n ఈక్వల్ టు 2⁻3. ఇట్లా ఒక క్వశ్చన్ ఉంటుంది మనకు, అది చూసుకోండి. ఎన్ని హాఫ్ లైఫ్స్ కావాలని 1600 ఇయర్స్ హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ 1600 ఇయర్స్ అని చెప్పి ఒక ప్రాబ్లం ఉంటుంది. అది జాగ్రత్త చూసుకోండి. సో హాఫ్ లైఫ్ పైన ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. దాంతోపాటు సోర్స్ ఆఫ్ స్టెల్లార్ ఎనర్జీ. దీంట్లో మనకు కార్బన్ నైట్రోజన్ సైకిల్, ప్రోటాన్ సైకిల్, ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ ఆటమ్ బాంబ్. సో ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందని చెప్పి న్యూమరికల్స్ కూడా ఉంటే ఒకసారి చూసుకోండి. ఏం అవసరం లేదు. కార్బన్ నైట్రోజన్ సైకిల్, ప్రోటాన్ సైకిల్ ఇవి రెండు చూసుకుంటే ఈ 2 సైకిల్ చూసుకోండి. ప్లస్ ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ క్వశ్చన్స్ విత్ న్యూమరికల్స్ చూసుకుంటే సరిపోతుంది లాంగ్ క్వశ్చన్స్ కి. సో ఇంతే, ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫైనల్ గా ఫస్ట్ చాప్టర్ లో క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ ఉన్నాయి. బీట్స్ వదిలేసి రిమైనింగ్ అన్ని క్వశ్చన్స్ చదువుకోవాల్సిందే. మీరు ఒకసారి ఇది చూసి స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకోండి. ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా మెన్షన్ చేసినాను. స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైప్, ప్రాబ్లమ్స్ అండ్ ఓపెన్ పైప్ అండ్ క్లోజ్డ్ పైప్. అట్లనే స్ట్రెచర్ స్ట్రింగ్ పైన కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతారు. మీరు క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. ఇవి డాప్లర్ ఎఫెక్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచర్ స్ట్రింగ్. ఇవి చూసుకుంటే మోస్ట్లీ మీరు అన్ని లాంగ్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. సో ఒకసారి ఇవి స్క్రీన్ షాట్